సార్ పోలేదు సార్. నెక్స్ట్ రాసుకోండి ప్రాబ్లము. చెప్పండి. 100 మందికి సార్ 30 రోజులకు సరిపడే ఆహారం కలదు. 30 రోజులకు సరిపడే ఆహారం కలదు. 100 మందికి 30 రోజులకు సరిపడే ఆహారం కలదు. సార్ ఓకే సార్. 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత సార్ 20 మంది వెళ్ళిపోయాను. 20 మంది వెళ్ళిపోయాను. అయినా మిగిలిన ఆహారం వెళ్ళిపోయాను. ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును? మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వచ్చును? ఓకేనా? ఓకే సార్. రైట్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేసరికి మనం మెన్ ఇంటూ డేస్ అంటాం. దీనికి వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి M1 ఇంటూ D1. అంటే M అంటే మనుషులు, D అంటే డేట్ అనమాట, తేదీలు. M1 ఇంటూ D1 ఈజ్ ఈక్వల్ టు M2 ఇంటూ D2. ఓకే, మన దగ్గర ఫస్ట్ ఎంత ఫార్ములా ఏం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. సో మన దగ్గర ముందు ఎంతమంది ఉన్నారండి? 100 మంది. 30 రోజులు సరిపడే ఆహారం ఉంది. ఆల్రెడీ 10 రోజులు అయిపోయింది. అంటే ఇంకెన్ని రోజులు మిగిలి ఉంటుంది? 20 రోజులు మిగిలి ఉంటుంది. అంతేనా? నోట్స్ వైపు చూడండి. ఆ తర్వాత 20 మంది వెళ్ళిపోయారు. ఈ 100 మందిలో 20 మంది వెళ్ళిపోయారంటే ఇంకెంతమంది మిగిలి ఉంటారు? 80 మంది మిగిలి ఉంటారు. అయితే మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వస్తుంది అనేది ఎక్స్. ఓకేనా? రైట్. డైరెక్ట్గా 21 24 4 1 4 25. సో మిగిలిన ఆహారం వారికి ఎన్ని రోజులు వస్తుందండి? 25 రోజులు వస్తుంది. ఓకేనా? అంతేనండి, రాసుకోండి. అబ్బిందా? ఓకే సార్. రైట్. నెక్స్ట్ వన్ రాసుకోండి. నెక్స్ట్ రాసుకోండి. 60 మందికి 18 రోజులకు సరిపడే ఆహారం కలదు. 18 రోజులకు సరిపడే ఆహారం కలదు. 18 రోజులకు సరిపడే ఆహారం కలదు. 3 రోజుల తర్వాత 15 మంది వెళ్ళిపోయాను. 15 మంది వెళ్ళిపోయాను. 15 మంది వెళ్ళిపోయాను. అయినా మిగిలిన ఆహారం సార్. ఓకే సార్.
మిగిలిన ఆహారం. మిగిలిన వారికి ఎన్ని రోజులు వచ్చును? మిగిలిన వారికి ఎన్ని రోజులు వచ్చును? రైట్, సేమ్ టు సేమ్ క్వశ్చన్ రాసుకున్నారు కదా? రాసుకున్నాను సార్. రైట్. సో సేమ్ టు సేమ్ ఫస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది? 60 మంది ఇంటూ సార్ వాళ్ళకి వచ్చేసరికి 18 రోజులకు వస్తుంది. ఆల్రెడీ 3 రోజులు అయిపోయినాయి అంటే మిగిలినది 15 రోజులు. ఈ 60 మందిలో ఎంతమంది వెళ్ళిపోయినారు? 15 మంది వెళ్ళిపోయినారు కాబట్టి 45 మంది మిగిలింటారు. అయితే మిగిలిన వాళ్ళకి ఆహారం ఎన్ని రోజులు వస్తుంది అనేది ఎక్స్. 15 ఒకట్లు 15 మూడు 3 ఒకట్ల 3 3 రెంట్ల 6. సో 20 రోజులు వస్తుంది. ఆన్సర్ వచ్చేసరికి ఎంత? 20 రోజులు. ఓకే సార్. రాసుకోండి.